వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు బండి నడవటం కోసం ఏదో ఒక విధానంలో ఏదో ఒక పనులు నిర్వర్తిస్తూనే ఉంటాం. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్స్వైజెడ్ ఏదైనా సరే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. కొంతమంది దగ్గర మనం వింటూ ఉంటాం, ఒక్క 1 వీక్ వర్క్ మొత్తం అయిపోయింది, నాకు రావాల్సింది మొత్తం వచ్చేస్తుంది, ప్రశాంతంగా ఉంటానని. విచిత్రము, అదే మాట 2 సంవత్సరాల నుంచి అంటూనే ఉంటాడు. ఇంకొక 2 సంవత్సరాలైనా ఆ మాట తప్పట్లా, మాట వస్తూనే ఉంది. కానీ అక్కడ మాత్రం విధానం ముందుకు నడవట్లా. ఏం కర్మమో తెలియట్లేదు, అనుకున్న పనులు కావట్లేదు, ఆటంకాలు సాగిపోతున్నాయి. ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా పనులు ముందుకు వెళ్లకుండా మందగుడిగా సాగుతూ పూర్తిగా రివర్స్ వచ్చేసే పరిస్థితి ఎందుకు వస్తుందో ఎప్పుడైనా మీరు గమనించారా? ఏదన్నా చెబితే వెంటనే గ్రహదోషం, గృహదోషం, వాస్తుదోషం, ఈ 3 మనకు కనిపిస్తాయి. ఈ 3కి జరిగేటువంటి దానికి సంబంధం ఉండదు ఎప్పుడు కూడా. పితరం అంతేచ కర్మని అంటారు. ఎప్పుడైతే మనకు జన్మనించినటువంటి తల్లి తండ్రులు గతించిన తర్వాత వారికి చేయవలసినటువంటి విధానములు చేయటం మానేస్తామో అప్పటి నుంచి పితృదోషం అనేటువంటిది ఆపాదిస్తుంది. పితృదోషం అనేటువంటిది గ్రహస్థితిలో రాదు, మన గ్రహణ స్థితిని ఏర్పడి ఉంటుంది. అది మనం ఎలా ఉంటున్నాము, తల్లి తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా చూస్తున్నాము. అంతకన్నా కొంతమంది పేడ పురుగు కన్నా హీనంగా బ్రతుకుతూ ఉంటారు. పేడ అదే చాలా చండాలంగా ఉంటుంది, అంతకుమించి చండాలంగా బ్రతుకుతుంటారు కొంతమంది. వాళ్ళ అనువంశం వేధిస్తూనే ఉంటుంది. అది ఎవరు వారు అంటారా? తల్లి తండ్రి బ్రతికి ఉండగా వారిని వృద్ధాశ్రమంలో వేసేసి వచ్చి ఉంటారు చూసారా ఇంట్లో వారు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీ పరిసరాలలో ఎక్కడైనా ఎవరైనా తల్లి తండ్రి బ్రతికి ఉండగా వాళ్ళని వృద్ధాశ్రమంలో వేసి కుటుంబంలో ఈ దంపతులు హాయిగా సుఖంగా రాజభోగాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నారా? వారి ఇంటికెళ్ళి గ్లాసుడు మంచినీళ్ళు తాగినా పితృదోషం మీకు ఆపాదిస్తుంది. ఎందువల్లంటే అటువంటి పరమ పాపిష్ఠి వెధవలని మీరు గొప్పవాళ్ళుగా కీర్తిస్తున్న వాళ్ళు అవుతారు. స్వతహాగా తండ్రి చనిపోతే మైల ఉంటుంది 12 రోజులు అట్లా. కానీ ఇటువంటి వారికి ఎప్పుడైతే కనుక బ్రతుకుండగానే తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో పడేసేసి ఇంట్లోకి వచ్చి కూర్చుంటారో ఆ రోజు నుంచి వాళ్ళ జీవితకాలం అశోచమే. వాళ్ళ కొంపల్లో మంచినీళ్ళు కూడా తాగకూడదు. అటువంటి వాళ్ళ కొంపల్లో మంచినీళ్ళు ఎవరు తాగినా, వాళ్ళని ఎవరైనా ఇళ్ళకి పిలిచినా ఆ పితృదోషం అనేటువంటిది దారుణంగా పట్టి పీడిస్తుంది. ఇది ఆ రోజు నుంచి అప్పటి వరకు ఏ కష్టాలు ఇబ్బందులు లేకుండా, ఏ ఎడుపులు లేకుండా చక్కగా శుక్లపక్షంలో చంద్రుని వలె జీవితం, కృష్ణుడు సారథిగా ఉంటే గుర్రం ఎలా పరిగెడుతుందో అలా పరిగెడుతున్నప్పటికీ కూడా ఇది ఎంటరవగానే ఎప్పుడైతే కనుక అటువంటి వాళ్ళని మనం పిలుస్తామో, వాళ్ళ ఇళ్ళకి వెళ్తామో వెంటనే అక్కడికి ఆగిపోతుంది జీవితం. అన్ని రకాల దరిద్రాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. జాగ్రత్త, అటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మీరు ప్రోత్సహించకండి. ప్రోత్సహించారా జీవితం ఉండదు. ఇంకా పితృదోషం అనేటువంటిది ఈ రకంగా ఆపాదిస్తుంది. బ్రతికుండగా వాళ్ళని సంతోష పెట్టకుండా, వాళ్ళ బాధకు కారణమయ్యి బ్రతికుండగా వాళ్ళని వృద్ధాశ్రమంలో పడేసేసేయటం, గతించిన తర్వాత క్రతువులు చేయకుండా వారికి చేయవలసినవి ఏవైతే కనుక కర్మకాండలు ఉంటాయో అవి సవ్యంగా చేయకుండా, వర్గత్రయాన్ని పిలిచి పిండ ప్రధాన విధానాన్ని అనుసరించకుండా మనిషి లేరు కదా ఎవరు చేస్తారులే ఏం చేస్తారులే అని వదిలేస్తామో ఆ రోజు నుంచి వాళ్ళ బ్రతుకంతా చాలా చండాలంగా జీవిస్తారు. అంత చండాలంగా జీవిస్తారు వారి బ్రతుకు. కడుపు నుండి తింటారేమో, పుట్టలు రోగాలు. పితృశాపం మరి సామాన్యంగా ఉండదు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, నీ కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళు బాగుండాలని చెప్పి మలమూత్రాలు తీసి వాళ్ళు గుండె మీద ఆడుకుంటుంటే చాలా సంతోషపడ్డావు నువ్వు. నీ తండ్రి కూడా నీ గురించి అలా తాపత్రయపడి ఉంటాడు. ఇవాళ నీ పిల్లల గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో నీ గురించి నీ తండ్రి అంతే ఆలోచించుంటాడు. ఆ విషయాన్ని మరచి
తల్లిదండ్రులను ఎప్పుడైతే కనుక పట్టించుకోవడం మానేస్తున్నారో పితృశాపం పితృదోషం అనేటువంటిది దారుణాతి దారుణంగా అవి పట్టుకు తీరుతాయి. దాని నుంచి బయటపడటం అనేటువంటిది అనుకున్నంత సులువు కాదు. ఏముంది అండి, పితృదేశానికి గోకర్ణం వెళ్ళొస్తాము, పితృదేశానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాము. గోకర్ణం వెళ్తావు, ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకుంటావు, ప్రాయశ్చిత్తం రావాలిగా. ప్రాయశ్చిత్తం ఎందుకు వస్తుంది? రాదు, ప్రాయశ్చిత్తం అవ్వదు. దారుణమైనటువంటి శిక్షను అనుభవింపజేస్తుంది. జాగ్రత్త, ఇందులోనూ ముందుకెళ్ళలేం. ప్రతిదీ ఎంత పొజిషన్కి వెళ్ళినప్పటికీ కూడా ఈ రెండు కారణాలు మొత్తం డౌన్లోకి వచ్చేస్తాం. పాతాళము అంటారు, అక్కడ కూర్చుని ఉంటాం, మన బ్రతుకంతా అంతే ఉంటుంది. కనుక పితృదోషం అనేటువంటిది ఏ కారణం చేత వస్తుంది? మన తల్లిదండ్రుల్ని కన్నవారు, మనం కన్నవారు మనకి ఎంత ముఖ్యమో మనల్ని కన్నవారు కూడా మనకు అంతే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. కన్నవారి మాట వినాలి అంటే నువ్వు కన్నవాళ్ళు నీ మాట వినాలి, నిన్ను కన్నవాళ్ళ మాట నువ్వు వినాలి. ఈ పరంపర ఎప్పుడైతే బ్రేక్ పడిందో వంశనాశనానికి వంశక్షయానికి మూలం. ఆ వచ్చేటువంటి పితృశాపము పితృదోషము అనేటువంటి హా పుత్ర హా భ్రాత అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. 3 నెలలు నా శిరస్సు మీద ఉంచుకున్నాను, తండ్రి బాధపడతాడు. 10 నెలలు నా కడుపులో ఉంచుకున్నాను, 10 నెలలు చేతిలో పెట్టుకుని రొమ్ము పాలిచ్చి పెంచాను, వాడు ఆ రొమ్ము మీద తన్ని వెళ్తున్నాడు, గుండెల మీద తన్నాడు వాడు, వాళ్ళు బాధపడతారు. ఆ బాధ నుంచి సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి ఇంట్లో కూర్చున్నా ఎవ్వరు దాన్ని మార్పించలేరు. గుర్తుపెట్టుకోండి. ఎందువల్లనంటే భగవంతుడు ఈశ్వరుడు శాపమిస్తే బ్రాహ్మణుడు తల్లిదండ్రుల అనుగ్రహంతో ఆ శాపం నుంచి బయటపడతాం. అదే తల్లిదండ్రుల శాపము తగిలిందా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చిన శాపం నుంచి బయటకి తీసుకురావడం కష్టం. కాబట్టి కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టబెట్టబోకు నాన్న పనులు అన్నట్టుగా వాళ్ళిద్దరినీ కంటికి రెప్పగా నువ్వు కాపాడుకున్నంత కాలము కూడా నవగ్రహాలు కాదు 99 గ్రహాలు వచ్చినా నిన్నేమి చేయలేవు. వారిని కష్టపెట్టావా 3 కోటి మంది దేవతలు కూడా నీ జీవితాన్ని మార్చలేరు. కాబట్టి ఆ ఒక పితృ రుణం పితృశాపం నుంచి ఎలా బయటపడాలి అని తెలుసుకొని వాళ్ళ రుణాన్ని తీర్చుకొని బయటపడి తర్వాత జనరేషన్ నీ కుటుంబానికి ఇటువంటి దోషాలు రాకుండా కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వస్తి.